నా ఉద్దేశం జమీందారు ఇంటి కోడలు అవుతుంది కదా, మళ్ళీ పుట్టింటికి ఎందుకు వస్తుందా అని. ఈ పెళ్లి జరగదని కృష్ణవేణికి చెప్పి. వంశీ పెళ్లి జరగదేమో అని ఇంతలా తల్లడిల్లిపోవడం చూడలేకపోతున్నాను రత్న. నమస్కారం అండి. నమస్కారం బాబు. నమస్కారం అండి. బాబు, మీ వాళ్ళంతా వచ్చేసారా? అక్క వాళ్ళు ఇంకా రాలేదు లక్ష్మీనారాయణ గారు. అరే, బయలుదేరుతున్నప్పుడు ఫోన్ చేశాం, మేము పంటి దాటొచ్చాం, మీ వాళ్ళు ఇంకా రాలేదా? దగ్గరే కదా, 10 నిమిషాల్లో వచ్చేస్తారు. బయలుదేరేమని చెప్పారు. ఆ పిచ్చోడి పెళ్ళొద్దని ఎంత ఎదురు తిరిగాడో ఏమో. పెళ్లి కొడుకు లేకుండా వీళ్ళు వచ్చి ఏం చేస్తారు? గోళ్లు కొరుక్కోవడం తప్ప. నన్ను ముందు పెళ్లి ఏర్పాట్లు చూసుకుంటూ మిమ్మల్ని రిసీవ్ చేసుకోమని అక్క పంపించారు. దే ఆర్ ఆన్ ది వే లక్ష్మీనారాయణ గారు. సరే, ఎప్పుడైనా ఆడపెళ్లి వాళ్లే ముందు వస్తారులేండి. రత్నప్రభలా వీడు బాగా నటిస్తుండ్లా? వీడిలో చిన్నప్పటి రాజనాలబ్బి ఉండ్లా? రండి. రాజనాలబ్బి బామ్మగారు, మీరు పిలిచింది నన్నా? నిన్నే రాజనాలబ్బి. నా పేరు రాజనాల్ కాదు, శశిధర్. ఏంటో నిన్ను చూస్తే రాజనాలు గుర్తొచ్చి అలా పిలిచాను. ఏమనుకో మాకు. అయ్యో, మీరు పెద్దవారు, ఎలా పిలిచినా పలుకుతాను బామ్మగారు. ఏం లేదు, పెళ్లి కొడుకు బయలుదేరినాడా? పెళ్లి కొడుకు లేకుండా ఎలా బయలుదేరుతారు బామ్మగారు? అందరూ వస్తున్నారు. అలాగే అబ్బి, పదండి పదండి. లక్ష్మీనారాయణ గారు, ఆగండి.
పెళ్లి కూతురి రూమ్ అటువైపు ఉందండి. అమ్మా చంద్రకళ, మీరు అమ్మాయిని తీసుకెళ్ళండి, మేము కళ్యాణ మండపానికి వెళ్తాం. అట్నే బావగారు. రండి. పదండి. అక్క, పెళ్లి కూతురు రూము అటున్నదంట. బావగారోళ్ళు మండపానికి పోతాండారు. మనం వెళ్దాం పదండి. వంశీ రెడ్ కలర్ వస్తువుల్ని చూస్తే విపరీతంగా రియాక్ట్ అవుతాడు. కోపంలో ఏం చేస్తాడో తెలీదు. జాగ్రత్త. అలాంటి డ్రెస్సులు మీ వాళ్ళెవ్వరూ వేసుకోకుండా చూసుకునే బాధ్యత నీదే కృష్ణవేణి. రత్నప్రభ మేడంకి ఫోన్ చేసి చెప్తే వెంటనే ఈ రెడ్ శారీ వద్దు, మార్చుకోమని చెప్తారు. ఈ శారీ మార్చుకుంటే మామయ్య ఫీల్ అవుతారు. ఇప్పుడేం చెయ్యాలి? మేడం, కూల్ డ్రింక్స్. అవును, ఇదేం జ్యూసు వెరైటీగా ఉండదే? ఇది పెళ్లి కూతురు కోసం స్పెషల్ మేడం. అబ్బో, మా జమీందార్ అల్లుడు అప్పుడే కృష్ణవేణి మీద స్పెషల్ ఫోకస్ పెట్టుండ్లా.
స్పెషల్ జ్యూస్ నేను ఇస్తాను, నువ్వు వెళ్ళు. అలాగే మేడం. కృష్ణవేణి, నీ డార్లింగ్ పంపించిన స్పెషల్ జ్యూస్ టేస్ట్ చూడు. అక్క మావయ్య ఫోన్ ఇవ్వవా? ఎందుకు? స్పెషల్ జ్యూస్ తెప్పించినందుకు నీ డార్లింగ్ కి ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్దామనా? సరదాగా అన్నాను గాని మా మరిది గారు, అదే పెళ్లి కొడుకు నెంబర్ చెప్పు. నేను తర్వాత చెప్తానులే అక్క. అవునులే, ఇంతమందిలో థ్యాంక్స్ చెప్పడం కష్టం కదా. మరి కష్టంగా ఉండదా ఏంది? ఓ థ్యాంక్స్ చెప్తే సరిపోతాదా? డార్లింగ్ అని ఇంకేదో అడిగినాడనుకో. ఇంకేదో ఏమడుగుతాడు పిన్ని? ఏమడుగుతాడంటావేందే? భలే ఉన్నావే నువ్వు. మన జమీందార్ అల్లుడు అసలే ఫారెను. థ్యాంక్స్ వద్దు, కిస్ కావాలని అడిగినా అడుగుతుండ్లా ఏంది? ఏమైనా ఈ ఎర్ర పట్టు చీరలో నువ్వు ఎర్ర గులాబీలా ఉన్నావు కృష్ణవేణి. మా దిష్టి తగిలేలా ఉండ్లా? అవును, మేనమామ ఎంతో ఇష్టంతో పెట్టిన తొలి పట్టు చీర కదా. చూడమ్మా కృష్ణవేణి, మీ మేనమామ పెట్టిన ఎర్రపట్టు చీరలో తాళి కట్టించుకున్నావనుకో, జీవితాంతం నీకో తీపి గుర్తులే ఉంటుంది. అవును కృష్ణవేణి, బావగారు పెట్టిన పట్టు చీర పెళ్ళవగానే దాచుకో ఏంది? నాకు కూడా మా పుట్టింటాళ్ళు పెట్టిన ఎర్రపట్టు చీర ఉండదు, కృష్ణవేణికి కూడా ఉండదు కదా. మళ్ళీ నేను కాంపిటీషన్ ఎందుకని వేసుకురాలేదు అదినా. ఏంటి నువ్వు కృష్ణవేణికి కాంపిటీషనా? నవ్వింది చాలు గాని పదండి పదండి. కృష్ణవేణి, ఫోన్ మాట్లాడతానన్నావుగా, తీసుకో. వద్దక్క, తర్వాత మాట్లాడతాను. అయ్యో, నువ్వు మరిది గారితో ఏకాంతంగా మాట్లాడతావనే కదా మేమంతా బయటకెళ్తున్నాం. పర్లేదు మాట్లాడు. లేదక్క, నేను తర్వాత మాట్లాడతాను ప్లీజ్. సరే, మరిదిగారు రాగానే ఆ తీపి కబురు తీసుకొస్తాను, అప్పటి వరకు వెయిట్ చేయి, సరేనా? ఇప్పుడు ఏం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు మేడం. అబ్బా, పెళ్లి కొడుకు పిచ్చాడన్న రహస్యం తెలుసుకుని తప్పు చేసేనేమో. ఈ విషయం ఎవరికీ చెప్పుకోలేక కడుపు ఉబ్బిపోతుండ్లా. ఓ మై గాడ్, కృష్ణవేణి రెడ్ కలర్ చీర కట్టునొచ్చింది ఏంటి? ఈ డేంజర్ విషయం తనకు తెలిసి కూడా ఎందుకు ఇలా చేస్తుంది? ఈ పిచ్చాడు పెళ్లి మండపానికి వస్తాడో లేదో.
ఈ రెడ్ సారీ విషయం అక్కకి ఫోన్ చేసి చెప్పాలా వద్దా? ఈ కృష్ణవేణిని పాపం అనకూడదు. పెళ్ళైనా చెడిపోయినా ఈ మధ్యలో దాన్ని చూపు చూసి వదలాలి. దెబ్బకు ఒడ్డున పడ్డ చేపల గిలగల కొట్టుకు చావాలి. ఇన్ని రోజులు పెళ్లి ఆపాలని ట్రయల్స్ వేశాను. ఇప్పుడు నేను వద్దనుకున్నాక కృష్ణవేణియే పెళ్లి ఆపుకుంటుంది. ఈ పెళ్లితో మేనమామ మేనకోడల బంధం 2 ముక్కలవ్వాలి. ఇందులో మందేం తప్పులేదు. కృష్ణవేణి రెడ్ సారీ కట్టుకుందని అక్కకు ఫోన్ చేసి చెప్పడం ఎందుకు? పెళ్లి జరిగితే గుడ్, పెళ్లి ఆగిపోతే వెరీ గుడ్. సరే చూద్దాం ఏం జరుగుతుందో. అరే బామ్మగారు మీరా? రాజనరెడ్డి నువ్వా? మీరు ఇక్కడేం చేస్తున్నారు బామ్మగారు? మండపంలో ఖాళీగా కూర్చోవడం ఎందుకని కాస్త ప్రశాంతంగా ఉంటుందని ఇలా వచ్చాను రాజనరెడ్డి. అవును, నువ్వు పెళ్లి ఏర్పాట్లు చూసుకోకుండా ఇక్కడేం చేస్తున్నావు? మండపంలో ఫోన్ సిగ్నల్స్ దొరకట్లేదు, అందుకే ఇక్కడ వచ్చాను. వస్తాను బామ్మగారు, చాలా పనులున్నాయి. ఫోన్ సిగ్నల్సే కాదు, పెళ్లి జరిగే సిగ్నల్స్ కూడా కనపడడం లేదురా రాజనరెడ్డి. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడని నీ హడావుడంతా నాకు తెలుసులేరా అబ్బి. లక్ష్మీనారాయణ గారు, పెళ్లి కొడుకు వచ్చేశాడు. అక్కగారు బావగారు వచ్చేసారండి. బావగారికి నేనే కాళ్ళు కడగాలి కదండి, వెళ్తున్నాను. మన ఒప్పందం ప్రకారం అనుకున్నది అనుకున్నట్టుగా జరగడానికి నేనెంత రెస్పాన్సిబుల్ గా ఉంటున్నానో నువ్వు కూడా అంతే రెస్పాన్సిబుల్ గా ఉండాలి. ఎలాగైనా ఈ సారీ గురించి మేడంకి చెప్పాలి. నాన్న వాసు. అబ్బా, నా పేరు కోటివాసమ్మ గారు. అయ్య బాబోయ్, నువ్వు బాగా ముద్రపోయావురా కోటివాసు. బావగారు కాలు కడిగి మీరు పెట్టిన పేరు నిలబెడతానమ్మగారు. జాగ్రత్తగా ఉండు, ఓవర్ యాక్షన్ చేసావనుకో గిఫ్ట్ కి క్షవరం అయిపోద్ది. నమస్కారం అండి లక్ష్మీనారాయణ గారు. పెళ్లి కొడుకు రాలేదు. కృష్ణవేణి, నీ పెళ్లి ఆగిపోతుండ్లా?
రత్నప్రభ గారు, అబ్బాయి రాలేదా? లక్ష్మీనారాయణ గారు, కంగారు పడకండి. అబ్బాయి రెడీ అవ్వడం కాస్త లేట్ అయింది. తీరా బయలుదేరే సమయానికి ఫారెన్ నుంచి ఫ్రెండ్స్ వచ్చారు. ఫ్రెండ్స్తో మాట్లాడి బయలుదేరుతానంటే సరే అని మేము ముందే వచ్చేసాం. ఇవాళ రేపు అమ్మాయిలకే కాకుండా అబ్బాయిలకు కూడా బ్యూటీ పార్లర్స్ వచ్చేసాయండి. తయారవడానికి అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువ టైం తీసుకుంటున్నారు. చాలా బాగా చెప్పారు. పదండి. నిజమే, మరి రాత్రంతా పెళ్లి ట్రైనింగ్ ఇచ్చుండ్లా పాపం, ఇంకా నిద్రలేచుండడు. ఏం చేయాలో తెలియక వీళ్ళు ఊపుకుంటూ వచ్చిండ్లా. ఇదిగో కృష్ణవేణి, నీ పెళ్ళేమో గాని అసలు పెళ్లి మండపంలోకి నువ్వు అడుగు పెట్టే అవకాశం కూడా నీకు రాదే. మేడం ప్లీజ్ లిఫ్ట్ చేయండి. రెడ్ సారీ గురించి మీకు చెప్పాలి. లిఫ్ట్ చేయండి మేడం ప్లీజ్.